నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం మన్యపురుట్లలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం। జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పన దొరబాబు, అద్దేపల్లి గణేష్ ప్రజలందరికీ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పూర్తి స్థాయిలో అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పన దొరబాబు, నర్సీపట్నం ఇన్ఛార్జ్ అద్దేపల్లి గణేష్ అభిప్రాయపడ్డారు। అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మన్యపురట్ల గ్రామంలో బుధవారం రాత్రి జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో పలు సమస్యలను జనసేన నాయకుల దృష్టికి గ్రామస్తులు తీసుకువచ్చారు। దీంతో అప్పన దొరబాబు, అద్దేపల్లి గణేష్ ప్రసంగిస్తూ గ్రామంలో డ్రైనేజీ రోడ్లు సమస్య అధికంగా ఉందని, వీటిని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు। ఎన్నికల ముందు మేనిఫెస్టో ఇచ్చిన విధంగా మెగా డిఎస్సి తల్లికి వందనం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు। బోరున వర్షం కురుస్తున్న జనసేన పార్టీ ఆత్మీయ సమావేశానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన కూటమి నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వీసం చిట్టిబాబు, చిన్నారి, జనసేన నాయకులు మారిశెట్టి రాజా, కూనిశెట్టి రాజు, చక్రి, యూత్ ప్రెసిడెంట్ బైన మురళి, నాతవరం వైస్ ప్రెసిడెంట్ అశ్విన్, గుంత కృష్ణ, లంక సతీష్, సమిరెడ్డి కిరణ్, నాని, త్రినాథ్, కిట్టు తదితరులు పాల్గొన్నారు। ఆసియాల వైపు నడిపించిన ఘనత ఎవరికైనా ఉందంటే ఒక పవన్ కళ్యాణ్ గారే। కుర్రాళ్ళంటే చాలా ఆకదాయిగా తిరిగేవారని వారు। ఈ రోజు మీ ఊరు బాగుండాలి, మా ఊరికి రోడ్డు కావాలి, మా ఊరికి కలవట్టు కావాలి, నా కుర్రోడు వయసు ఎంతండి, అలాంటి కుర్రోడిని ఈ ఆసియాల వైపు నడిపించిన ఘనత ఎవరిదంటే ఒక పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడంలో మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం। మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించండి। మీరు అనేక పార్టీలు చూస్తుంటారు, జనసేన పార్టీ కూడా ఒకసారి మీరు అవకాశం కల్పించండి। మీరు ఒకసారి ఆ కుర్రోళ్ళకి అండదండగా ఉండండి। మీ ఊరికి ఎటువంటి సమస్య వచ్చినా అప్పని నిలబడేవారు ఉన్నారు। మీకు ప్రభుత్వంతో సంబంధం లేదు, చిన్న చిన్న సమస్యలు అయితే ఆయన సొంత డబ్బులతో చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను। జై జనసేన, జై తెలుగుదేశం, జై కూటమి। జనసేన సీనియర్ నాయకులు అప్పన దొరబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం। సభను అలంకరించినటువంటి పెద్దలు వీసం చిట్టిబాబు గారికి, అదేవిధంగా చిన్నారి గారికి, అద్దేపల్లి గణేష్ గారికి, ఈ పట్టణ జన సైనికులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి జనసేన అభిమానులకు, ఈ ఊరి ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు। కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఊరందరికీ బాగా తెలిసినటువంటి ఒక కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది। మీ సెంటర్లోని అమ్మవారి గుడి దగ్గర రోడ్ అనేది కనీసం అక్కడ రోడ్డు కాదు కదా, పెద్ద పెద్ద గోతులు, లారీ కూడా వెళ్ళేటప్పుడు చాలా స్లోగా వెళ్ళడం జరిగింది। ఎప్పుడు తిరగకూడదో తెలియదు, కారు అన్నా, బండి అన్నా, లారీ అన్నా ఆ విధంగా ఉండేది। అది 5 సంవత్సరాల నుంచి అదే విధంగా ఉంది, ఎవరు ఎప్పుడు స్పందించలేదు। మరి ఎమ్మెల్యే కూడా గతంలో ఇటు సైడ్ తిరిగారు, నాయకులు అందరూ ఇటు సైడ్ తిరిగారు। ఎవరైనా సరే తుమ్ము రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే మీ రూట్లోనే రావాలి। 5 సంవత్సరాలు అదే విధంగా అక్కడ ఉంది। కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ సమస్యపై దృష్టి సారించి ఈ రోజు అద్భుతంగా అక్కడ ఒక సిమెంట్ రోడ్ అనేది మంచి క్వాలిటీతో వేయడం జరిగింది। హ్యాపీగా జర్నీ జరగడం జరుగుతుంది। ఇది మీరు అందరూ ప్రత్యక్షంగా అనుభవిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ఫలం అది। గత ప్రభుత్వంలో 4 సంవత్సరాలు కూడా ఆ సమస్య మీద ఎవరు కనీసం దృష్టి సారించలేదు। మరి ఈ ఊరు ప్రజలు అడిగారో లేదో తెలియదు, నాయకులు వాళ్ళ దృష్టిలో ఉన్నా సరే వాళ్ళు స్పందించలేదు। అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ అందేటువంటి ప్రతిఫలం ఏంటంటే 3 గ్యాస్ సిలిండర్లు అనేది సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది। అందులో మొదటిది విడతగా ఒక సిలిండర్ ఇవ్వడం జరిగింది, 4 నెలలకు ఒక సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుంది। అది కూటమి ప్రభుత్వం యొక్క సూపర్ 6 ఉన్నటువంటి వాగ్దానం। నెక్స్ట్ డిఎస్సి, నిరుద్యోగులకి ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తాం
అనేది గత ప్రభుత్వం యొక్క వాగ్దానం. కానీ 5 సంవత్సరాలు ఒకసారి కూడా డిఎస్సి ఇవ్వడం జరగలేదు. ఇప్పుడు వచ్చిన వెంటనే మొదటి సంవత్సరంలో 16,800 పోస్టులు పైసలుగులు డిఎస్సి ఇవ్వడం జరిగింది. ప్రతి ఊర్లోని బీఈడి చేసిన పిల్లలు ఉంటారు, మీ ఊర్లో కూడా ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. మరి మీ ఊరు నుంచి ఎంతమంది డిఎస్సి సెలెక్ట్ అవుతారనేది అది దేవుడి నిర్ణయం. మీ ఊరి నుంచి కూడా డిఎస్సి కొట్టాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు వచ్చేటప్పుడు ఆన్ ది వే నేను చూసినది ఏంటంటే రోడ్డు లాగా అనిపించలేదు, పొరగల్లోంచి వస్తున్నట్టే ఉంది. కారణం ఏంటంటే డ్రైనేజ్ లేకపోవడం అని అనుకుంటున్నాను. చీకట్లో కనబడలేదు రోడ్డు కూడా సరిగ్గా. ఈ డ్రైనేజ్ సమస్య మనం ఖచ్చితంగా రేపే మేము ఎండిఓ గారిని కలవడం జరుగుతుంది. ఈ సమస్యపై ఒక వారం 10 రోజుల్లో వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకొని అది ఏదో ఒక విధంగా పూర్తి అయ్యేలాగా మేము దృష్టి సారించి పార్టీ తరఫున ఖచ్చితంగా పోరాడైనా సరే ఆ డ్రైనేజ్ని పూర్తి చేస్తామని, చేసిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చి ఒకసారి మేము కనిపిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా తల్లికి వందనం అనేది మొన్నే ఈ ఊరు ప్రజలందరూ అకౌంట్ లో కూడా డబ్బులు పడడం జరిగింది. గత ప్రభుత్వం 13,000 ఎంతమంది పిల్లలు ఉన్నా 13,000 ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క పిల్లకి 13,000 చొప్పున మీ ఊర్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1 to ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు ఆ అమౌంట్ పడడం జరిగింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో పిల్లలకి రేపు జూలై 5వ తారీఖున పడడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ పిల్లలకు మాత్రం మొన్నసారి పడలేదు, అది కంగారు పడాల్సిన అవసరం లేదు. జూలై 10 వరకు అడ్మిషన్స్ అయినటువంటి అడ్మిషన్ నెంబర్ పెట్టి అది ఎంటర్ చేయడం జరుగుతుంది. జూలై 5వ తారీఖు నుంచి జూలై 10వ తారీఖు లోపల ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలు 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలు 10th క్లాస్ పిల్లలకి పడడం జరుగుతుంది. ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయిన పిల్లలకు కూడా జూలై 5 నుంచే పడడం జరుగుతుంది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఒక వాగ్దానం సూపర్ 6 లో. అదేవిధంగా డిఎస్సి అనేది ఒకటి, అమ్మఒడి అనేది అదే తల్లికి వందనం అనేది ఒకటి, నెక్స్ట్ గ్యాస్ సిలిండర్ ఒకటి, మూడు కూడా పూర్తి చేయడం జరిగింది. పెన్షన్ అనేది 1000 రూపాయలు పెంచి 4,000 ఇవ్వడం జరిగింది. సూపర్ 6 లో మొత్తం 4 ఫుల్ఫిల్ చేయడం జరిగింది. రేపు ఆగస్ట్ నుంచి బస్ అనేది బస్ ఫ్రీ లేడీస్ కి ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా డబ్బులు కూడా ఈ సంవత్సరం మొన్న 7,000 పడడం జరిగింది. 3 దఫాలుగా పడతాయి. ఒకేసారి ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరడం అనేది ఎక్కడ సాధ్యం కాదు. ఆల్రెడీ 4 హామీలు పూర్తి చేశారు. రానున్న కాలంలో మిగిలినటువంటి హామీలు కూడా పూర్తి చేస్తారు. ఇదే విధంగా కూటమి ప్రభుత్వానికి మొన్నసారి ఏ విధంగా సహకరించారో ప్రజలందరూ కూడా రానున్న కాలంలో కూడా కూటమి ప్రభుత్వానికి మంచి విజయం సాధించాలని, 2029లో కూడా మంచి విజయాన్ని కట్టబెట్టాలని కోరుకుంటూ జై జనసేన, జై జనసేన.